వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు అందుతున్నటువంటి ఇంకొక బ్రేకింగ్ సమాచారం. విజయవాడ ఎంపీ సెగ్మెంట్ లో కేశినేని నాని ముందే తన ఓటమిని ఒప్పుకుంటున్నారు అనేటువంటిది బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఇక పోటీ చేయకూడదు అనే నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. అదేంటి, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు, సీట్ కూడా కన్ఫర్మ్ చేశారు, వైసీపీలో పనిచేస్తున్నారు కదా అని చెప్పి అడగచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా అన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారు చేస్తున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలు కూడా పంపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఓడిపోయేటువంటి పార్టీలో ఉండి ఎందుకు అనవసరంగా ఇదంతా చేసుకోవడం, తర్వాత భవిష్యత్తు ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీలోకి ఎలాగో మళ్ళీ ఆయన రాలేరు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి. సో బీజేపీని పట్టుకుంటే తర్వాత కేంద్రంలో అయినా ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక తాపత్రయంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలతోటి ఆయన మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక కేంద్ర మంత్రితో గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన సంప్రదింపులు చేస్తున్నారు, ఆయనకున్నటువంటి కనెక్షన్స్ తోటి అనేది కూడా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తూ ఉండడం, ఫలితాలన్నీ కూడా ఆయనకు అనుకూలంగా ఉండడం, ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి సొంత తమ్ముడి పైన పోటీకి దిగిన అక్కడ ఎలాగో ఓడిపోవడంతో ఓడిపోతాను అనేటువంటి ఒక దాంతో, ఓటమితో రాజకీయాలను ముగించకూడదు అనేటువంటి ఒక దాంతో కేశినేని నాని చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం బీజేపీతో మాట్లాడుకుని ఏదో రకంగా తను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమార్తె అయినటువంటి కేశినేని శ్వేతకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలి కూటమి తరఫున అనేది ఆయన ప్రయత్నంగా తెలుస్తోంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి. సో ఏప్రిల్ 16వ తేదీ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఏ సీట్స్ అనేవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఇప్పటికే అన్ని సెగ్మెంట్ల నుంచి కూడా అభ్యర్థుల్ని ప్రకటించేసింది కూటమి తరఫున. అలాగే అందులో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా మాకు టికెట్ రాలేదు అని జనసేన వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు దూరంగానే ఉంటున్నారు. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు కూడా టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ. ఇప్పుడున్నటువంటి దాంట్లో ఏ నియోజకవర్గాన్ని అంటే విజయవాడలో పట్టుంది కాబట్టి తనని విజయవాడ రాజకీయాల్లోనే ఉంచాలి అనేటువంటి ఒక ప్రయత్నం కేశినేని నాని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేశినేని శ్వేతకి ఇద్దరు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు, ఆల్రెడీ ఇవ్వడం కుదరదు. విజయవాడ వెస్ట్ కి సంబంధించి దాన్ని తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఇవ్వడం అనేది జరిగింది, అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కాకుండా. అట్ ద సేమ్ టైం విజయవాడ సెంట్రల్ బోండా ఉమా ఆల్రెడీ ఆయనకి అనౌన్స్ చేసేశారు. అండ్ ఇంకా విజయవాడ నార్త్ ఇంకా ఏం తీసుకోవడానికి లేనటువంటి పరిస్థితి. మరి ఏం తీస్తే ఉంటుంది అంటే ఎయిదర్ విజయవాడ సెంట్రల్ బోండావమ్మతో సంప్రదించి విజయవాడ సెంట్రల్లో కేశినేని శ్వేతను నిలబెట్టడం కావచ్చు, లేదంటే మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్, ఈ రెండిట్లో ఏదో ఒక దానికి పేరు ఖరారు చేయించుకోవాలి అనేటువంటి ప్రతిపాదనతో ఆయన ఉన్నారనేది తెలుస్తోంది. బట్ మైలవరం నుంచి ఆల్రెడీ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తిని పక్కన పెట్టి వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు, కొన్ని కారణాల వల్ల అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. వసంత కృష్ణప్రసాద్ కూడా ఆల్రెడీ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేస్తున్నావు ఏంటనే దాని మీద ప్రచారం బాగా చేస్తూ వస్తున్నారు. అలాగే ఇక విజయవాడ సెంట్రల్ బోండా ఉమా సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్నారు, అలాగే బలమైనటువంటి నేతగా ఉన్నారు, ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. సో ఈ ఇద్దరిలో ఒక సీట్ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిందే. అంటే ఎవరిస్తారు, వసంత కృష్ణప్రసాద్ సీటా లేదు అంటే మన బోండా ఉమానా, ఎవరిస్తారు? సో ఇదే ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. అసలు ఈ నిర్ణయం తీసుకోవడమే సస్పెన్స్ గా ఉంది ప్రస్తుతానికంటే. ఇది కూడా ఇంకొక రాజకీయ ఎత్తుగడ కింద భావించాలేమో అనేటువంటిది. అదే తెలుగుదేశం పార్టీలోనే ఉండుంటే ఆయన పోటీ చేయొద్దు అని చెప్పిన తర్వాత మరి మా అమ్మాయికి ఏంటండి అంటే ఇప్పుడు కాకపోతే చూద్దాం, ఖచ్చితంగా ఏదో ఒకలాగా చేద్దాం అనేటువంటి ఒక భరోసా వచ్చి ఉండేది. ప్రజలు కూడా ఆయన వెనకాల ఉండుండేవాళ్ళు. ఇప్పుడు కార్యకర్తలు కూడా ఆయన వెనకాలకు లేకుండా అయిపోయారు. అందులోని ఇప్పుడు ఈ అపప్రద మూట కట్టుకోవడం, కొద్ది రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీలో చేరి తీవ్ర ఆరోపణలు చేసి ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి బీజేపీ తోటి కలిసి ఆయన రాజకీయం చేయాలి అనుకోవడం నిజంగా ఆయన రాజకీయ సన్యాసానికి ఏమన్నా ఇది మార్గం చూపిస్తోందా? ఇక రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటున్నట్లేనా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ కేసీఆర్ నాని పోటీ చేసేటువంటి అవకాశం అనేది 100% లేదు అనేది వాస్తవం. మరి ఇక ఏం చెప్పాలి చూద్దాం, అవుట్కమ్ ఏంటనేది. ఏప్రిల్ 16వ తారీఖుని చెప్తున్నారు జాయిన్ అవ్వాల్సింది, 16 తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అని. అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకంటే 18 నుంచి బీ ఫార్మ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, నామినేషన్స్ కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి. మరి ఈ మధ్యలో ఎటువంటి మంతనాలు సాగుతాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకోగలుగుతారా అనేది వేచి చూడాలి.
సో ఇది ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.